ప్రసాద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం ద్వారానే ఒక విధంగా ఇందాక వారు వినోద్ గారు చెప్పారు, కానీ చాలా ఫ్రీడమ్ ఉందని, మా దగ్గర ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఓవరాల్గా కంట్రీ వైడ్ చూస్తే ఒక విధంగా కాదనాలా వద్దనాలా, వెళితే ఒకవైపు, వెళ్ళకపోతే ఒక వర్గానికి ఆగ్రహానికి ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్లో పడేసారా వద్దని చెప్పాలంటే. వెళితే ఒక వర్గానికి కోపం వస్తుందేమో, వెళ్ళకపోతే ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి ఉందా? కనిపిస్తుందిగా డెఫినెట్గా. రాజు గారు పాయింట్ నాకా అండి? యా ప్రసాద్ గారు, మీకే. ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల ఉభయభ్రష్టత్వం అవుతుంది. అంటే అటు పోతుంది ఇటు పోతుంది అనమాట. వాళ్ళు ఇది వరకు వాళ్ళ ఆలోచన ఎలా ఉండేది, సరే హిందువుల సొసైటీ వాళ్ళు కాస్ట్ పరంగా వీటిల పరంగా అన్నిటికీ డివైడ్ అవుతారు, కానీ ఈ రామ్ మందిరాన్ని సపోర్ట్ చేయడం వల్ల ముస్లింలు అందరూ మనకి ఒకటి చాలా లెక్కలు ఉన్నాయి ఇక్కడ ప్రసాద్ గారు. నా దృష్టితో చూసి వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసేసుకుని వెళ్ళారు. కానీ ఇది ఏమైపోతుందంటే అండి, 5 లక్షల గ్రామాలకి 100 కోట్ల పైన స్వామివారి అక్షంతలు వెళ్తున్నాయి. ఇంత పెద్ద ఉద్యమం మనకి రాముల వారి భక్తి అనేది ఏ పొలిటికల్ రాజకీయ పార్టీ ఇది కాదండి. మీరు ఏదో రాజకీయంగా మీరు బీజేపీని వ్యతిరేకించండి, లేకపోతే మోదీ గారిని వ్యతిరేకించండి, అంతేగాని రాముడి భక్తిని మీరు ఆ రాజకీయ రంగు పులివితే అటు మీకు ఆ ఓట్లు పోతాయి, ఈ ఓట్లు పోతాయి, రెండు పోతాయి. పోనీ మీరు నిజంగా సెక్యులరిస్ట్ అంటున్నారు కదా, అయితే పోనీ ఈ రాముడు భక్తిని చాటుకోండి. అలాగే కొన్ని రోజులైతే ఇంకొక మసీద్ ఏదో ఏర్పడుతుంది, దాని ఓపెనింగ్ కూడా వెళ్ళండి. మీరు మీ సెక్యులరిజం ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇది పాపం మరి ఎందుకో మరి ఈ వాళ్ళ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి అన్న వాళ్ళతో వీళ్ళు టైఅప్ పెట్టుకుని వీళ్ళ ఆలోచన ధోరణి కూడా ఇలా అవడం చేత ఇది ఏంటంటే ఇంకా రాను ఇంకా దిగజారిపోతున్నారు. అది దేశం ఏదైనా రాజకీయంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్. కానీ ఇటువంటి ఆలోచన ధోరణి వల్ల ఇంకా అపోజిషన్ ఇంకా 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 వీక్ అయిపోతున్నారండి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.